రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు కీలక బిల్లులను ప్రవేశపెట్టబోతున్న కేంద్రం మహిళా రిజర్వేషన్లు డీలిమిటేషన్ బిల్లుల ఆమోదం దిశగా వ్యూహాలు ఇవాళ ఉదయం 11 గంటలకు రాజ్నాథ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం హాజరు కానున్న ఉభయ సభల్లోని అన్ని పక్షాల ఫ్లోర్ లీడర్లు. శంషాబాద్ బహదూర్గూడలో 650 ఎకరాలకు కొనసాగుతున్న ఫెన్సింగ్ అర్ధరాత్రి రైతుల దీక్ష శిబిరాన్ని తొలగించిన హైడ్రా దీక్ష శిబిరం దగ్గర ఫెన్సింగ్ బయటి వ్యక్తులు లోపలికి రాకుండా చుట్టూ పోలీసుల పహారా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూమి కేటాయింపుపై రగడ. మార్కాపురం జిల్లా ఉన్నగురవాయపాలెంలో రోడ్డు ప్రమాదం అదుపు తప్పి చెట్టును ఢీకున్న బొలెరో అక్కడికక్కడే డ్రైవర్ మృతి సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు. ఏపీలో రానున్న 5 రోజులు వర్షాలు కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు ఇవాళ పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులకు హెచ్చరిక. మళ్లీ పార్టీలోకి తిరిగొస్తానంటే గంటలో రాజీనామా చేస్తా రెబల్ ఎంపీలకు అభిషేక్ బెనర్జీ సవాల్ టీఎంసీ నుంచి తప్పుకుంటానని వెల్లడి. ఆసుపత్రిలో చికిత్సకు నిరాకరించిన సోనం వాంగ్చుక్ తీవ్ర నీరసం డీహైడ్రేషన్తో బాధపడుతూ దిగొస్తున్న బంగారం ధరలు వరుసగా 4 రోజులుగా నేలచూపులు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,43,107 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 1,31,350.